ఒక 20 ఏళ్ళు ఇవి జరిగినాయి అనుకుందాం. మీ పిల్లల బతుకు 20 ఏళ్ల తర్వాత ఇవాల్టి కంటే ఉన్నతంగా, గౌరవంగా ఒక కేటీఆర్ గారి కుటుంబంతో, ఒక జేపీ కుటుంబంతో, మరో కుటుంబంతో సమానంగా ఎదిగే అవకాశం వస్తుందా? ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎల్లకాలం అది పుచ్చుకునే చెయ్యే. మా పిల్లలు ఎల్లకాలం ఇలాగే బతుకుతారు, మాకు ఇంక గతి లేకుండా ఉంటుందంటే అదే మనం కోరుకునేది. కాబట్టి ఖచ్చితంగా ఈవేళ ప్రభుత్వాలు వాళ్ళ సొంత సమయం ఎవరు ఇవ్వట్లా, మన పన్నుల డబ్బులోంచే మన ప్రజల కోసం. ఖచ్చితంగా సంక్షేమం అర్హులైన వాళ్ళకి అవసరమైన మేరకు అర్హత మనకున్నది పొందాలి. కానీ అదొక్కటే పరిపాలన అనుకున్నట్టయితే 20-25 ఏళ్ళు ఇలా గడిచినా కూడా పిల్లల బతుకు మళ్ళీ ఎదుగుబదులు లేకుండా మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నా మన పిల్లలు అట్లాగే ఉంటే, వాళ్ళ పిల్లలు అట్లాగే ఉంటే, అలాంటి లోకాన్న మనం కోరుతుంది. ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా మనందరం కోరుతుంది మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలి కదా. డెఫినెట్లీ. మరి ఆ గొప్పగా ఎలా ఉంటారు? ఎంతకాలం పంచి పెడుతూ ఉంటే ఇవాళ తింటామో ప్రతిరోజు పరగడిపే కదా. కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా సంక్షేమానికి అర్హత ఉన్నది, సంక్షేమాన్ని మనం సమర్థిద్దాం. కానీ అదే సమయంలో రేపు పొద్దున 10-15 ఏళ్ల తర్వాత నా పిల్లలు నాకంటే ఉన్నతంగా ఉంటారు, మంచి ఇంట్లో ఉంటారు, గౌరవప్రదమైన ఆదాయం వస్తుంది, సగర్వంగా నిలబడగలుగుతారు, ఎవరితోనో పోటీ పడగలుగుతారు, ఆ నమ్మకం ఉండే జీవితం కావాలా వద్దా? అది కావాలి అంటే పంపిణీతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడులు అవసరము. అది గుర్తిస్తే చాలు. ఇప్పుడు పొలిటికల్గా ఎన్నో డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా రాగద్వేషాలు ఉండొచ్చు, కానీ పార్టీలు చేసే పనిలో వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఎట్లా ఉంటుందన్నది నిజాయితీగా అంచనా వేయకపోతే అంటే రాజకీయం మారడానికి కొంతకాలం పడుతుంది. చట్టబద్ధ పాలన అందరికీ అందటం కావచ్చు, నిజమైన అధికార వికేంద్రీకరణ కావచ్చు, ఎన్నికల వ్యవస్థ మారటం కావచ్చు, ఒక్కరోజు మారదు. ఈలోగా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే, మన ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటే, ముందు ఈ రాజకీయం ఏం చేసే మన బతుకులు బాగుపడటం కోసమే కదా. దాన్ని మర్చిపోయి మనం ఇవాళ ఈ రాజకీయంలో పావులు అయిపోయినట్టయితే పిల్లల భవిష్యత్తు అంధకారం. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటారు. బట్ అట్ ద సేమ్ టైం సంపద సృష్టించే ఒక ఎజెండా, ఆ సంపదను తిరిగి మళ్ళీ కొంత మేరకు పేదలకు పంచాలి అనే ఉంటే తప్పు, అలా తప్పు కాదు. అది అవసరం, అత్యవసరం. భారతదేశం లాంటి దేశానికి అవసరం, అది లేకుండా చేయలేం. బట్ దట్ ఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కనుక మిస్ అవుతే, అసలు మొత్తం పనిచేస్తాను ఇంకేమి పెంచను అంటే ఇంకా పంచడానికి ఏం మిగులుతుంది? అసలు ఆ రాష్ట్రం చేతుల్లో ఏం మిగులుతుంది చివరికి? సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికనండి, రాబోయే రోజుల్లో దేశంలో జరగబోయే ఎన్నికనండి, మీ 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 ఆలోచన ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఈరోజు వర్క్ జరిగింది, పర్ క్యాపిటల్లో మనం నెంబర్ 1గా ఉన్నాము. ఒకవైపేమో మీరు అన్నట్టుగా ఫైన్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాం, కానీ ఇంకోవైపు మా ప్రత్యర్థులేమో అన్ని పనిచేస్తాం, అన్ని ఇచ్చేస్తాం, మీరు మాకు ఓటేయండి చాలు, మేము మొత్తం మీ